హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుంచి మనకు పారామెడికల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. కాబట్టి ఇందులో మనకు స్టాఫ్ నర్స్ మరియు అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగాలు మరిన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మొత్తం కూడా మనం తెలుసుకుందాము. మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి మనం అప్లికేషన్ చేసుకోవాలనేది మొత్తం కూడా మనం తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, మరి రీసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే రీసెర్చ్ ఆఫీసర్లో ఈ ప్యాథాలజీ ఒకటి ఉన్నాయి, అలాగే ఆయుర్వేద ఒకటి ఉన్నాయి అనమాట. అంటే రెండు రకాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ మనకు చూసినట్టయితే చూడండి, ఇక్కడ రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసరు ఫార్మాలజీ అని చెప్పేసి ఉంది మనకి, ఫార్మకాలజీ. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అండి. మొత్తం కూడా మనకు 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అన్రిజర్వ్డ్ ఉద్యోగాలు 7 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ అనమాట. ఈ ఉద్యోగాలకి ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్సీకి కేటగిరీ పరంగా ఎస్సీకి సపరేట్గా ఒకటి ఉంది, అలాగే ఎస్టీకి ఒకటి ఉంది, ఓబీసీకి 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒకటైతే వేకెన్సీ అయితే ఉంది. ఇలా మనకు మొత్తం కూడా 14 వేకెన్సీస్ అయితే ఓన్లీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మిగతా ఉద్యోగాలు ఉన్నాయండి. ఇక్కడ మనం చూసినట్టయితే రీసెర్చ్ అసిస్టెంటు, అండ్ అలాగే కెమిస్ట్రీ, బాటనీ, అండ్ అలాగే ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఈ విధంగా రకరకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనకు ఫార్మసిస్ట్ ఉద్యోగాలు అండి. ఇవి మనకు 12 ఖాళీలు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 5 ఉన్నాయి. అంటే అన్ని కులాల వల్ల అర్హులే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి. ఇక అలాగే మనకి ఇక్కడ ఎస్సీలకు 1, ఎస్టీలకు 2, అలాగే ఓబీసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ కింద ఒకటైతే ఉంది అనమాట. ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క ఉద్యోగాలకి వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్. ఓకే, సో ల్యాబొరేటరీ అటెండెంట్ ఉంది, అండ్ అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్కు సంబంధించి కూడా మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అవి మనకు 1 వేకెన్సీ అయితే ఉంది, అది కూడా ఎస్సీకి ఉంది, గుర్తుపెట్టుకోండి 1 కేటగిరీ పరంగా. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అవి మొత్తం 107 ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకు వేకెన్సీస్. ఇక వీటికి 10th క్లాస్ పాస్ అయితే చాలా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది, వేటికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి. ఇక మిగతా ఉద్యోగాలకు వచ్చేసి మీ ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి మనకి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పాస్ అయి ఉండాలి. అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి ఎంఫార్మా లేదా బీఫార్మా చేసిన వాళ్ళు లేదా డిఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అర్హులే. అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చేసి జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది మనం ఒకసారి చూసినట్టయితే చూడండి, మనకి ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలండి. ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 100 మార్కులకి రిటన్ టెస్ట్ ఉంటుంది, అలాగే వాటితో పాటుగా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు హౌ టు అప్లై అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ అయితే ఉందో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది తెలియజేస్తాను. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ డేట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఆగస్టు 1 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది జూలై కదా, సో మనకు ఆగస్టు 1 తారీఖు నుంచి ఆగస్టు 31 తారీఖు వరకు మనకు అప్లికేషన్లు జరుగుతాయి. ఇప్పుడు ఇంకా మనకు లింక్ అనేది ఓపెన్ అవ్వలేదు, కాబట్టి గుర్తుపెట్టుకోండి, మాకు అప్పుడే కాంటాక్ట్ అవ్వకండి. సో ఆగస్టు 1 నుంచి కాంటాక్ట్ అవ్వండి, మేము కూడా అప్లై చేస్తాం కేవలం 99 రూపీస్కే. ఇప్పుడు మనకు లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. ఇక మరి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో నేను పెట్టాను, ఆల్రెడీ పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ల పైన క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అయి ఉండండి. ఈ ఉద్యోగాలు పడిన వెంబడే అంటే ఆగస్టు 1 తారీఖున మీకు నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క గ్రూప్లలో పోస్ట్ చేస్తా, అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే చేసి పెడతాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త వాళ్ళు. అలాగే మన యొక్క గ్రూప్లలో కూడా జాయిన్ అయ్యి మీరు ఉండండి, మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి, ఇది ముందస్తుగా రిలీజ్ చేసినటువంటి షార్ట్ నోటిఫికేషన్. మనకు మరొక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫుల్ క్లియర్గా, అంటే మొత్తం క్లియర్గా మరొక డెప్త్గా ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ మరొకటి వీళ్ళు రిలీజ్ చేస్తారు. అది చేసినప్పుడే మీకు నేను తెలియజేస్తాను. నెక్స్ట్
అండ్ అందులో మన క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా లేకపోతే అవసరం లేదనేది మొత్తం డెప్త్గా అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా మనకు నెక్స్ట్ ఫుల్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. ఆ నోటిఫికేషన్లో మొత్తం ఉంటే అందులో మనం చెప్పుకుందాము. ఇది జస్ట్ షార్ట్ నోటిఫికేషన్, మనకు ముందస్తుగా మేము ఈ ఉద్యోగాలు వేస్తున్నాం, అందరూ బీ రెడీగా అయితే ఉండండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఆ యొక్క బుక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆన్లైన్లో మీకు నచ్చిన బుక్స్ అయితే మీరు వెరిఫై చేసి అయితే కొనుక్కోండి. సో ఆ బుక్స్ని కూడా నేను రిఫర్ చేయడం జరుగుతూ ఉంది, చూసుకోండి. ఈ వీడియో కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇదే అనమాట. ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలలో కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అడగండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదనమాట ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.